ప్రభుత్వ శాఖకు చెందిన కీలక ఫైల్స్ చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఆ ఫైల్స్ పోలీసు శాఖవా లేక రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందినవా అనేది తేలాల్సిందే. గుంటూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద చెత్తకుప్పలో పడి ఉన్న ఫైల్స్ ను గుర్తించారు. ఇంతకీ ప్రభుత్వ శాఖల ఫైల్స్ బయట పడేసిందెవరు అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో ఏపీ బెవరేజెస్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై ఇప్పటికే సిఐడి విచారణ కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ప్రభుత్వ కార్యాలయం బయట చెత్త కుప్పలో ఫైల్స్ పడి ఉన్నాయి కదా, సో ఈ ఫైల్స్ దేనికి సంబంధించినవనే వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? ప్రియా, ప్రధానంగా గుంటూరు నగరంలో నడి మధ్యలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఏదైతే తాలూకా అంటారు, తాలూకా సెంటర్లో ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా ఎక్స్చేంజ్ కార్యాలయానికి మధ్యలో ఉన్నటువంటి మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు వద్ద ఉదయం సమయంలో, అంటే ఈరోజు ఉదయం సమయంలో ఒక ఫైల్స్ కట్ట ఏదైతే ఉందో ఆ ఫైల్స్ కట్టని ఒక చెత్త కుప్ప పక్కన పడేయటం జరిగింది. దానిని కొందరు అక్కడ గుర్తించి వెంటనే కూడా వాటిని సమాచారం అయితే అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే అసలు వాటిని అక్కడ ఎవరు పెట్టారు ఏంటి అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ముందు ఆ ఫైల్స్ ఏ శాఖకు సంబంధించింది అనే దానిపైన అన్ని శాఖలు కూడా తలమొకలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్సా, లేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఫైల్సా, లేకపోతే ఇక్కడే ఉండేటటువంటి పెన్షన్ ఆఫీస్ కూడా ఉంటుంది, ఆ పెన్షన్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫైల్సా, ఏది అసలు ఎవరికి సంబంధించింది? ఎందుకంటే ట్రెజరీ ఆఫీస్ కూడా ఇదే ప్రాంగణంలో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. 3 కార్యాలయాలు ఉంటాయి. దాంతోపాటు అరండల్పేట పోలీస్ స్టేషన్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. దానికి ఆనుకొని బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి కార్యాలయానికి సంబంధించినవా, ఈ ఫైల్స్ ఎవరివి ఏంటి, ఎందుకు ఇక్కడ పడేయడం జరిగిందనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే తహసీల్దార్ కార్యాలయంలో అయితే ప్రస్తుతం అధికారులందరూ కూడా చేరుకొని ఇక్కడైతే విచారణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ని కూడా అయితే వాళ్ళు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు లోపల ఈ శాఖకు సంబంధించినటువంటి ఎవరివి ఏంటి అనే దానిపైన కూడా సీసీటీవీని అయితే ప్రస్తుతం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు అధికారులందరూ కూడా ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెడుతున్నారు. అంటే ఈ అసలు ఆ ఫైల్స్ ఎవరు పెట్టారు ఏంటి, ఎందుకు ఆ ఫైల్స్ని అక్కడ చెత్తలో పడేయడం జరిగింది, ఏ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్గా గుర్తించేటటువంటి పరిస్థితి ఉందనే దానికి సంబంధించి సీసీటీవీలు అయితే అక్కడ కొంత అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా ప్రస్తుతం అయితే అధికారులందరూ కూడా చెక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ, దాంతోపాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిని అయితే ముందు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆకతాయిలు చేసినటువంటి పనే, లేకపోతే నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజంగా అక్కడ పెట్టేసేయడం జరిగిందా, అసలు ఆ ఫైల్స్ని ఎందుకు అక్కడ పడేయటం జరిగింది, అంటే కార్యాలయం బయట కూడా కదా, అది పూర్తిగా బయట చెత్త పడేసేటటువంటి ప్రదేశం అయినటువంటి ప్రదేశంలో పడేయడంతో ప్రస్తుతం ఆ ఫైల్స్ ఎవరివి అనే దానికి సంబంధించిన దానిపైన అయితే అందరూ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎంఆర్ఓ వెస్ట్ ఎంఆర్ఓ కార్యాలయంలో అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వివరాల సేకరణ, అంటే ఎవరు నిజంగానే అక్కడ పెట్టారనేది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి. సార్, ఏమన్నా కొంచెం క్లూ ఏమన్నా దొరికిందా ఎవరు అనేది? మన ఆఫీస్ నుంచి అయితే కాదండి, బట్ బయట ఎవరైనా ఏదైనా చేశారనేది ఒకసారి మన ఫుటేజ్లో నుంచి కూడా ఏమైనా కనబడుతుంటే చూస్తున్నాం. అది ఏదైనా ఉంటే మనం చూస్తాం. పోలీస్ కార్యాలయాలు ఎక్కడన్నా ఫైల్స్ మిస్ అయినట్లు కూడా ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా? లేదండి, ఎందుకంటే మనం మొత్తం ఫుటేజ్తో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కెమెరాలు దాదాపు 8 కెమెరాలు మనం మన ఆఫీస్ చుట్టూ కూడా పెట్టున్నాం, రికార్డ్ రూమ్కి పెట్టున్నాం. అసలు బయటకు వెళ్ళడానికి అవకాశమే లేదు. మరోవర్ మేము కూడా ఉన్నాం ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు మనకి వీడియో బయట ఏదైతే వచ్చిందో అది దాని ప్రకారం చూసాం. అప్పటికే అక్కడ లేదు. కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మనం కొంత సీసీటీవీతో కొంత ట్రై చేస్తున్నాము. ఆ ఫుటేజ్ కూడా చూసి ఒకవేళ ఏదన్నా ఉంటే దాన్ని అది ఎట్లా అనేది చూస్తాం. బట్ పోలీస్ వారికి కూడా విషయం తెలియజేసి ఉన్నాం. సో వారిని కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అసలు అది ఎలా జరిగిందో ఒకసారి కనుక్కోమని చెప్పాము. అంటే ప్రధానంగా కూడా సార్ ఇప్పుడు ఈ ప్రాంగణంలో అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ కాదు, తహసీల్దార్ పెన్షన్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంది, ఇంకోటి ఎక్స్చేంజ్ కార్యాలయం ఉంది. మరి అందరితో మాట్లాడారు ఎవరికంటే? వాళ్ళ ఎవరికి కూడా కొంచెం ఫుటేజ్ అయితే లేవు. అంటే సీసీటీవీ ఎవరు పెట్టినట్టు, కెమెరాలు పెట్టినట్టుగా లేదు. సో మనకైతే మాకు సీసీఎల్ఏ గారి దగ్గర నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం, అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము
360 డిగ్రీస్ సీసీటీవీ కవరేజ్లో పెట్టాము ఆఫీస్ని. పర్టికులర్గా రికార్డ్ రూమ్ని సీసీటీవీ సర్వేలెన్స్లోకి తీసుకొచ్చాం, సీసీ కెమెరా సర్వేలెన్స్లోకి. సో మనకి ఆ ఛాన్స్ లేదు. ఓల్డ్ డాక్యుమెంట్స్ ఏదన్నా బయటపడేయడానికి అట్లాంటి ఆస్కారం ఉంటాయి కదా, అవి ఏమన్నా కొంచెం ప్రొసీజర్ ప్రకారమే చేస్తాం కానీ ఏదో ఓల్డ్ అని తీసి బయటేయడానికి లేదు. బట్ అలాంటి పని కూడా ఏం చేయట్లేదు ప్రజెంట్. సో ముందు అసలు ఉన్న రికార్డ్ అంతా కూడా ఒక కాగితం కూడా బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకునే ఉన్నాం మనం. ప్రస్తుతం మరి సిబ్బంది అందరికీ అలర్ట్ చేశారా? ఏమైనా ఫైల్స్ ఇలాంటివి ఉంటే అట్లా బయటికి పంపించద్దు లేకపోతే అనేది ఎవరన్నా పంపించారనేది ఏమైనా అలర్ట్ చేశారా? ఎవరు పంపించలేదు, ఎందుకంటే మన నోటీసు రాకుండా ఇది పోదు ఏది ఇక్కడికి కూడా. అసలు పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆఫీసు ఫైల్స్ ఆఫీసులోనే వర్క్ నడుస్తూ ఉంటుంది కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలాంటిది అయితే ఏం జరగలేదు. సో మన ఆఫీస్ నుంచి అయితే అది కాదు, అదైతే ఆ క్లారిటీ నేను ఇవ్వగలను. బట్ ఎందుకంటే మన ఈ ప్రెమిసెస్లోనే ఇంకా 3-4 కార్యాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని ఏదైనా మిస్ అయిందా, వాళ్ళకి ఏదైనా మిస్ అయిందా లేదో కూడా కనుక్కుంటాను. బట్ ఏదైనా మన సీసీటీవీలో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. ముందుగా మీకు ఎప్పుడు తెలిసింది సార్ ఇట్లా ఫైల్స్ ఉన్నాయి అక్కడ? ఒక 1.5 అవర్ బ్యాకే మనకు తెలిసింది. ఆఫీస్లో ఉండగానే ఒక బయట వచ్చింది, వీడియో బయట వచ్చింది. మీడియాలో చూసారా? మీ సిబ్బంది ఎవరైనా గుర్తించడం జరిగింది? లేదు, నాకు పైనుంచి ఆర్డీఓ గారు మెసేజ్ పెట్టారు ఇట్లా ఒకసారి వచ్చింది చూడమని. అయితే మన ఈ లోపలే మన సిబ్బందికి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ చూస్తే అక్కడ ఏం లేదన్నారు. సో దాన్ని నేను కూడా ఒకసారి చూసి వచ్చాను, లేదు. సో సీసీటీవీలో ఒకసారి చెక్ చేస్తున్నాను. కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం ఉందా పోలీస్ వారికి? ఆల్రెడీ ఓరల్గా చెప్పాను, సిఐ గారితో మాట్లాడాను. దాన్ని రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇస్తాను. ఎక్సైజ్ వాళ్ళు ఏమన్నా మీకు కాల్ చేశారా? మీకు ఏంటి సార్ అక్కడ ఏదన్నా కొంచెం చెక్ చేయండి అని? లేదు, వాళ్ళు కోఆర్డినేషన్ చేయలేదు. ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు, ఇంకా వాటి వాళ్ళయా కాదనేది కూడా మనకు తెలియదు. వీడియోలో చూస్తే మీకు వీడియో ఉందా? ఆ వీడియోలో చూస్తే ఏదన్నా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ లాగా ఏమన్నా అనిపించడం అట్లా ఏం జరిగిందా? అనిపించలేదండి. మామూలుగా రెవెన్యూ ఆఫీస్లోనే ఉంటాయి కదా ఇట్లా క్లియర్గా ఉండేవి అట్లా? లేదు, అంటే మనం అసలు పోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు, అవకాశం లేదు. ఏదైనా కోర్టు కేసులు ఏదన్నా ఉంటే మనం ఫైల్ని అక్కడికి తీసుకెళ్తానికి తప్పితే రికార్డ్స్ చూపించడానికి, అదర్వైజ్ బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మనకి. ఒకవేళ మీ మంది వెళ్తే కంపల్సరీ చర్యలు ఉంటాయా సార్? ఖచ్చితంగా అండి. ఇది వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ తాము ఒక చెప్తున్నారు ఏంటంటే క్లియర్గా తాము చూసాము ఫైల్స్, మా ఆఫీస్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఈ ఫైల్స్ అనేవి మా ఆఫీస్ కార్యాలయానికి సంబంధించినవి కాదనే విధంగా కొంత గుర్తిస్తున్నాము. కాకపోతే అసలు అక్కడ ఎవరు పెట్టారనేది మాకు అందుబాటులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు ప్రతి సెకండ్ను కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చారు, ఒకవేళ ఏ టైంలో పెట్టడం జరిగిందనే దానికి సంబంధించినటువంటి పరిశీలన అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేస్తాము అనే విధంగా కూడా ఎంఆర్ఓ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రస్తుతానికే పోలీస్ శాఖకి, ఎక్సైజ్ శాఖకి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని అధికారులకు కూడా సూచనలు చేశాము అనే విధంగా కూడా చెప్తున్నారు. కార్యాలయం వెస్ట్ ఎంఆర్ఓ కార్యాలయంలో అందరి సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఏ ఫైలు కూడా నా అనుమతి లేకుండా కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండవు అనే విధంగా కూడా ఎంఆర్ఓ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, అయితే ఈ ఫైల్స్ అనేవి కూడా 1 గంటన్నర క్రితమే బయటపడినట్లుగా కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఇంత సమయంలో ఆ ఫైల్స్ అసలు దేనికి సంబంధించినవి అనే వివరాలు ఎవరు కనుక్కోలేకపోతున్నారా? అంటే ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాల ఆధారంగా వాళ్ళు చెక్ చేస్తున్నారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పై అధికారుల నుంచి వచ్చేలోపే ఆ ఫైల్స్ అనేది కూడా తీసివేయడం జరిగిందనే విధంగా ప్రస్తుతం ఎంఆర్ఓ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అసలు మన శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ అనే దానిపైన కూడా వాళ్ళు కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖకు సంబంధించి కానీ, ఐబీకి సంబంధించి, ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే పని మీద వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు వచ్చారు ఏంటి అనే దానిపైన అందరూ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. క్లియర్గా అక్కడికి సంబంధించి ఆ ప్రాంతం, ఈ ఫైల్స్ని పడేసినటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా అధికారులు అయితే వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎవరు పడేశారు, ఎవరు పెట్టారు, అసలు ఇంటిమేషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ చూస్తే మాత్రం వెస్ట్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర మాత్రమే సోర్స్ ఆఫ్ సీసీటీవీ ఉంది. అంటే ఇది ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదేదైతే ఉందో ఇక్కడ ఒక సీసీటీవీ ఉంది ఈ కార్యాలయంలో.
ప్రస్తుతం వెస్ట్ కార్యాలయంలో ఇక్కడ ఒక సీసీటీవీ ఉంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ తహసీల్దార్ కార్యాలయానికి ఆనుకొని ఒక సీసీటీవీ అవైలబిలిటీ ఉండటం జరిగింది. వీటి ద్వారానే వాళ్ళు పరిశీలన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ ఎవరు ఏంటి అనే దాన్ని గుర్తించాలంటే మాత్రం ఈ సీసీటీవీలే ఆధారం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారానే పరిశీలిస్తున్నారు. కానీ ఫైల్స్ మిస్ అవ్వటం అనే దానికి సంబంధించిన దానిపైన కూడా ఇంకా కోఆర్డినేషన్ అయితే వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారనే విధంగా చెప్పొచ్చు. అసలు ఏ ఆఫీసు నుంచి అంత కట్ట ఫైల్ బయటికి వెళ్ళింది అనేది కూడా ఇంకా 2 గంటల సమయం పడుతుంది. అయినా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే అధికారులు ఒక ఫైలు బయటికి వెళ్తే వితిన్ షార్ట్ టైంలోనే తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ 2 గంటల సమయం అవుతున్నా కూడా ప్రస్తుతానికైతే ఇంకా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి కోఆర్డినేషన్ కూడా ఎంఆర్ఓతో మాట్లాడినప్పుడు వేరే కార్యాలయాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మా దృష్టికి తీసుకొని రావడం కానీ మమ్మల్ని సంప్రదించడం కానీ జరగలేదనే విధంగా ఆయన క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఎక్సైజ్ ఆఫీసు ఎదురుగా జరిగినటువంటి పరిస్థితి. ఈ కాంపౌండ్ మాత్రం ఎంఆర్ఓ కార్యాలయం కాంపౌండ్ అయినప్పటికీ ఎక్సైజ్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎక్సైజ్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఎంఆర్ఓకి దగ్గర రాలేదు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే డాక్యుమెంట్లు అన్ని పడేసి ఉంటే విచారణ జరగాల్సినటువంటి పరిస్థితులు వేగవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుగా పోలీస్ శాఖ అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రస్తుతం ఈ గోడకు సంబంధించి అదంతా కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ ఉండేటటువంటి పరిస్థితి. దానికి ఆనుకొని ఉన్నటువంటి గోడ బ్యాక్ సైడే ఏవైతే ఈ పత్రాలు అనేది పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఎదురుగా ఎక్సైజ్ ఆఫీస్. ఇదంతా కూడా పోలీసులకి సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు కొంచెం సీరియస్గా ముందుకు వెళ్తే వెంటనే తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మాత్రం కొంచెం సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు కొంచెం అలర్ట్గా అయినటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రభుత్వ శాఖకు చెందిన కీలక ఫైల్స్ చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఆ ఫైల్స్ పోలీస్ శాఖవా లేక రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందినవా అనేది తేలాల్సింది. గుంటూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద చెత్తకుప్పలో పడి ఉన్న ఫైల్స్ ను గుర్తించారు. ఇంతకీ ప్రభుత్వ శాఖల ఫైల్స్ బయట పడేసింది ఎవరు అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో ఏపీ బెవరేజెస్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై ఇప్పటికే సిఐడి విచారణ కొనసాగుతోంది.